హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. మే 14న నాకు జీవీఎంసీ ఫంక్షన్ హాల్లో స్లాబ్ పడిపోయింది పైనుంచి. C4 to C7 డ్యామేజ్ అయ్యాయి. మొత్తం బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది. కాళ్ళకు కదలడం లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న డేట్ December 31. బంగారం లాంటి లైఫ్ అండి, మొత్తం కొలాప్స్ అయిపోయింది. నా తప్పు లేకుండా జరిగిందండి ఇదంతా. ఒక్క ఆఫీసర్ అయినా, ఎవరు కూడా నన్ను పరామర్శించడానికి రావట్లేదండి. పరామర్శించడం అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేయడానికి. ఏం చెప్పలేంది అర్థం కావట్లేదండి. నేను పుణే బైక్ డ్రైవ్ చేసి ఏదో చేసి పడిపోయాను, నా తప్పు ఉందంటే పుణేది అనుకోవడానికి అండి. మీ వైఫల్యం వల్ల నా జీవితం కోల్పోయానండి నేను. ప్లీజ్ గవర్నమెంట్, చచ్చిపోదామన్నా కూడా ఒకటి హెల్ప్ కావాలండి నాకు. చావలేక బతుకుతున్నట్టు అంత పరిస్థితి. దయచేసి నన్ను పట్టించుకోండి, బతికించండి ప్లీజ్. ఒకరు సాయం చేయడమే కానీ ఎప్పుడు ఇలాగ అడగాల్సి వస్తుందని అనుకోలేదు. నా మీద మా అమ్మ, మా ఆవిడ, ఇప్పుడు రీసెంట్గా పిల్లోడు కూడా పుట్టాడు. ఎంతమంది ఆధారపడి ఉన్నారండి. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఎంతో ట్రై చేస్తున్నాను, ఎవరూ పట్టించుకోవట్లేదు. దయచేసి పట్టించుకోండి ప్లీజ్. నా తప్పు లేదండి, నా తప్పు లేకుండా నేను ఇది భరించలేకపోతున్నాను. మీరు నాణ్యంగా ఉంచిన బిల్డింగ్ వల్ల నా ప్రాణం పోయేంత పని దాకా వచ్చి పోయినా బాగుండు అనుకుంటానండి. అప్పుడప్పుడు నరకం అనుభవించలేకపోతే. ఫైనాన్షియల్గా నెలకి 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇప్పటికి ₹1 కూడా ఎవరు సహాయం చేయలేదు. గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. నేనేమైనా నా తప్పుతోవలో నేను వెళ్ళి పడిపోవడం వల్ల నాకు సాయం చేయండి అని కోరుకుంటున్నానా? ప్లీజ్ అండి, నన్ను ఆదుకోండి. నా ట్రీట్మెంట్ ఖర్చులు భరించండి చాలు, నాకు ఇంకేం చేయొద్దు. ఏదో ఒకటి చేసి నన్ను బయటకు లాగండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. గవర్నమెంట్ సార్, మనదేం పేద గవర్నమెంట్ కాదు కదా సార్, నేను చేయలేను, చేత కాదు అనుకోవడానికి. నా తప్పు లేదు సార్, ప్లీజ్ సార్, నా తప్పు లేదు. రోజు చచ్చిపోతున్నాను సార్ నేను భరించలేక. చాలా మంచి లైఫ్ సార్ నాది. ఇలా బెడ్పై పడుకొని ఉండాల్సిన రోజులు వచ్చేస్తాయని అనుకోలేదు. ప్లీజ్ సార్, ప్లీజ్, దయచేసి కాపాడండి సార్, కాపాడండి సార్ ప్లీజ్.